రాష్ట్రంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో సాదా బైనామాలు అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. వాటిని పరిష్కరించడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూభారతి చట్టంలో పాత అప్లికేషన్ల పరిష్కారానికి అనుమతి ఇవ్వడంతో కొత్త అప్లికేషన్లు పట్టించుకోవడం లేదు అధికారులు. ఒకవేళ చట్టంలో ఏమైనా మార్పులు చేస్తే కొత్త వాటిని కూడా సాల్వ్ చేయొచ్చంటున్నారు ఆఫీసర్స్. భూభారతి కింద భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి సాదా బైనామాల పరిష్కారం తలనొప్పిగా మారాయి. వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు ఆఫీసర్లు. ధరణి పోర్టల్లోని పెండింగ్ లో ఉన్న 9,24,000 సాదా బైనామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అదే స్థాయిలో సాదా బైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సుల్లో సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చినట్లు తేలింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదా బైనామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సాదా బైనామాలకు పాత దరఖాస్తుల పరిష్కారం సంబంధించి మాత్రమే చూపుతామని భూభారతి చట్టంలో పొందుపరిచిన ప్రభుత్వం కొత్త సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. జనవరిలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూభారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, మద్దూర్, వెంకటాపూర్ను పైలట్ మండలాలుగా ఎంచుకుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ మండలాల్లో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుంది. 4 పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పూర్తి చేశారు. 4 మండలాల్లో 11,000కు పైగా అప్లికేషన్లు వస్తే అందులో 3,000 సాదా బైనామాల కింద వచ్చినవే ఉన్నాయి. ఇందులో గతంలో ఆన్లైన్లో తీసుకున్న పాత అప్లికేషన్లు కాకుండా కొత్తవే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త వాటిని పరిష్కరించే మార్గం లేకపోవడంతో ఇదే విషయాన్ని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటే 9 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే అప్పటి ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారం సాధ్యం కాలేదు. అప్లికేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. నాటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఈ సమస్యపై ప్రస్తుత ప్రభుత్వానికి వినతులు రావడంతో భూభారతి చట్టం 2025లో గతంలో అపరిష్కృతంగా ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ఒక మార్గాన్ని చూపింది. ఈ కొత్త చట్టంలో సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. సాదా బైనామా అంటే సాధారణ కాగితంపై రాసిన ఒప్పందం ద్వారా భూమి కొనుగోలు లేదా విక్రయం చేసిన లావాదేవీ. ఇవి చాలా వరకు రిజిస్టర్ కాకుండా నోటరీ లేదా సాక్షుల సమక్షంలో జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం సర్వసాధారణం. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఈ లావాదేవీలు నమోదు కాకపోవడంతో భూమి యజమానులకు చట్టపరమైన హక్కులు లభించవు. దీంతో పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, భూమి కబ్జాలో ఉన్నప్పటికీ హక్కు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. సర్కారు మాత్రం తీసుకున్న పాత దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇదే ఇప్పుడు కొత్తగా వస్తున్న సాదా బైనామాల పరిష్కారానికి చిక్కుముడిగా మారింది. జూన్ నెలలో వేసవి సెలవుల తర్వాత హైకోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి సాదా బైనామాలపై కొనసాగుతున్న కోర్టు స్టేను భూభారతి చట్టంలో తీసుకొచ్చిన బంధనను చూపించి వెకెంట్ చేయించనున్నారు. దీంతో పాత దరఖాస్తులు అర్హమైనవి పరిష్కారం కానున్నాయి. అయితే కొత్తగా వచ్చిన వాటిని ఏం చేద్దామనే దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కొత్తవి కూడా పరిష్కరించాలని అనుకుంటే చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.